సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై భవానీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం మన వ్లాగ్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. గణపతి అన్ని షెడ్ల గురించి అయితే మనం పెట్టాం నొన్నలో. సో ఇప్పుడు కూడా నొన్న అయితే వచ్చేసాం అనమాట. లాస్ట్ టైం గణపతులు అయితే చాలా మిగిలిపోయినాయి, ఎందుకంటే ఫ్లోడ్ వచ్చింది కదా. బుడమేరు వాగు కట్ అయిపోయి ఫ్లోడ్ అయితే వచ్చేసింది. సో దానివల్ల చాలా గణపతులు అయితే మిగిలిపోయినమాట. సో బ్యాడ్ జాబ్లో చాలా మంది పండగ చేసుకోలేకపోయారు. సో ఇప్పుడు వచ్చేసి మనం చాలా మంది రెయిన్ అది వాన పడేటట్టుంది. సో బ్లాగ్ అయితే మంచిగా చేద్దాం. మబ్బులు చూసారు చాలా పట్టేసాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి శ్రీ మహేశ్వరి కళా ఆర్ట్స్ తెలుసు కదా, వినాయకుడు బొమ్మలు మంచి ఫేమస్ అనమాట వెనకమాలం కదా, శ్రీ దుర్గా మహేశ్వరి కళా ఆర్ట్స్. సో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. వీళ్ళు స్పెషల్గా ఇప్పుడు మనకి థర్డ్ నుండి దసరా నవరాత్రులు బిగిన్ అవుతున్నాయి. సో స్పెషల్ దుర్గామాతలు అయితే ఇక్కడైతే రెడీ చేశారనమాట. సో అవి అయితే ఒక లుక్ వేద్దాము. డిస్క్రిప్షన్లో నెంబర్స్ అవన్నీ లింక్ అయితే ఇస్తారనమాట. మహేష్ అన్న కూడా ఉన్నాడు, ప్రైజెస్ కూడా తెలుసుకున్నాము. మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతులు. ఒక లుక్ వేద్దాం మనం కూడా. సో చాలా బాధగా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం గణపతులు చూడండి ఎన్ని మిగిలిపోయినాయో. ఇలాగే ప్రతి షెడ్లో చాలా గణపతులు అయితే మిగిలిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం లోపలికైతే వెళ్దాం. గణపతులు ఎంత ఫేమస్ ఇక్కడ, దుర్గామాతలు కూడా అదే ఫేమస్లో బొంబాయి స్టైల్, కలకత్తా స్టైల్ అయితే తయారు చేశారనమాట. సో ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో స్టార్టింగ్ రాగానే చూసుకున్నట్లయితే ఇటుపక్క ఏనుగు, ఇటుపక్క సింహము, సో మధ్యలో అమ్మవారు అనమాట. పక్కన త్రిశూలము, ఓంకారము, ఇటుపక్క వచ్చేసి శివుడు. సో గణపతి చూడండి, దుర్గామాత చూడండి చాలా హైలైట్ ఉంది. మధ్యలో కూర్చొని అటు ఏనుగు, ఇటు సింహము. సో ఫేస్ పైన కిరీటానికి జ్యువెలరీ వర్క్ వచ్చింది. చెవులు, ఒక ముక్కు పొడక ఒకటి పెట్టాలి. ఇటు చేతిలో చక్రం వచ్చింది, ఇటు త్రిశూలం ఉంది, కమలము, ఓంకారము, ఇక కత్తులు అవి ఉంటాయి కదా ఇవన్నీ పెడతారనమాట. ఇక్కడ వచ్చేసి ఓంకారం, మధ్యలో త్రిశూలం. సో ఇది ఒక మోడల్ అనమాట. అలాగే ఇంకా సింపుల్ గణపతి, అదే సింపుల్ దుర్గామాత. గణపతి అని వచ్చేస్తుంది, సింపుల్ దుర్గామాత అనమాట. చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. చేతులు 8 చేతులు పులి మీద కూర్చొని ఉంది. దీనికి వచ్చేసి పైన కిరీటానికి జ్యువెలరీ వర్క్ వచ్చింది, చెవులో జ్యువెలరీ వర్క్ వచ్చింది, ముక్కు కూడా ఒకటి వచ్చింది, కళ్ళు చాలా హైలైట్, ఫేస్ కూడా చాలా లుకింగ్ ఉంది. సో దీనికి జ్యువెలరీ వర్క్ కావాలంటే సపరేట్ రేటు, జ్యువెలరీ లేకుండా ఒక రేట్ అనమాట. సో అదేవిధంగా ఒకటి వచ్చేసి 12 ఫీట్, సైడ్ రెండు హంసలు వచ్చాయి. ఇటు పక్క సింహం వచ్చింది. ఇక్కడ వచ్చేసి అర్ధనాదీశ్వరుడు. చూసుకోండి, అర్ధనాదీశ్వరుడు. ఒక పక్క అమ్మవారు, ఒక పక్క శివుడు, పైన బ్రహ్మ, విష్ణు, శివుడు. పైన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మంచి కలరింగ్ వచ్చింది. సో అమ్మవారు మధ్యలో చాలా ఐడియల్గా ఉంది మోడల్, చాలా యూనిక్గా ఉంది మోడల్ వచ్చేసి. ఫేస్ చూడండి, కళ్ళు కానీ చాలా హైలైట్ అనమాట, ముక్కు పొడక. సో ఇది వచ్చేసి 12 ఫీట్ ఉంటుంది. సో అందులోనే బ్యాక్గ్రౌండ్ మారింది, ఇంకోటి వచ్చింది అనమాట. ఇదే బ్యాక్గ్రౌండ్ పైన విష్ణు, బ్రహ్మ, శివుడు ఎవరైతే ఉన్నారో అది మారి ఇటు పక్క త్రిశూలాలు వచ్చాయి. త్రిశూలాలు అయితే వచ్చాయి ఈ మోడల్కి. ఇది కూడా హైలైట్. దర్బార్ కూడా బ్యాక్, ఇటు సైడ్ దర్బార్ కూడా ఉంది. అందులోనే ఇదే మోడల్స్లో బ్యాక్గ్రౌండ్స్ అయితే మారాయి అనమాట కొన్నిటికి. దీనికి చూడండి, పైన ఓంకారం వచ్చేసి గుర్రాలు వచ్చాయి, 7 గుర్రాలు. దీనికి ఫుల్ జ్యువెలరీ వర్క్ ఉంది. ఈ అమ్మవారికి మెడలో కూడా ఫుల్ జ్యువెలరీ వర్క్. అనమాట. ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఇలా జ్యువెలరీతో అయితే ఒక ప్రైజ్ అనమాట, జ్యువెలరీ లేకుండా ఒక ప్రైజ్. బట్ చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తున్నారు అన్నయ్య కూడా, మహేష్ అన్నయ్య. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ మాడింది, మధ్యలో శివయ్య వచ్చాడు, మొత్తం హంసలు, సింహము.
చాలా మందికి సింహాలు. సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ విష్ణు, బ్రహ్మ, శివుడు. సో ఇక్కడ వచ్చేసి 2 సింహాలు అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఒక మోడల్. ఇంకొకటి వచ్చేసి ఫుల్గా ప్రిపేర్ చేసి పెట్టారు. అర్జునుడు, సంథింగ్ అర్జునుడు, ఓంకారము, 7 గుర్రాలు, మొత్తం చేతిలో కత్తి అన్నీ రెడీ చేసి పెట్టారనమాట. ఇది కూడా. సో ఇంకొక మోడల్ వచ్చేసి శివుడు, ఓంకారము, త్రిశూలము, ఏనుగు, సింహము, శేషనాగ్ కూడా వచ్చింది ఇక్కడ, పాము. సో ఇది ఒక మోడల్. చాలా హైలైట్ ఉన్నాయి. గణపతులు ఎంత ఫేమస్ అమ్మవాళ్ళు కూడా అదే ఫేమస్తో అన్నయ్యలు చేశారనమాట. సో ఇంకొకటి వచ్చేసి చాలా చిన్నది, 6 ఫీట్ అమ్మవారు అనమాట. పులి మీద అయితే కూర్చొని ఉంది, 8 చేతులు. సో మహేష్ అన్న అయితే ఇక్కడ ఉన్నారనమాట. చాలా చాలా అమ్మవార్లు అయితే బుక్ అయిపోయినాయి చాలా ఫాస్ట్గా. అయితే అమ్మవార్లు కూడా చాలా మంది అమ్మవారిని పూజించే వాళ్ళు ఉంటారు. చాలా అయితే బుక్ అయిపోయినాయి. కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట మహేష్ అనే షెడ్లో. సో ఫాస్ట్గా అయితే వచ్చేసి ఇంకా 3 డేసే ఉంది. 3rd నుండి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో త్వరగా వచ్చేసి అమ్మవార్లను అయితే బుక్ చేసుకోండి. చాలా హైలైట్ అయితే ఉన్నాయి అనమాట. శ్రీ మహేశ్వరి, దుర్గా మహేశ్వరి కళార్ట్స్ తెలుసు కదా. ఫోన్ నెంబర్ అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అనమాట. లొకేషన్ కూడా నున్న మ్యాంగో మార్కెట్లో సెకండ్ గేట్లో నుండి రాగానే ఫస్ట్లోనే ఉంటుంది. లాస్ట్ టైం మన గణపతి వ్లాగ్స్ చూసిన వాళ్ళు ఈ వ్లాగ్లో అయితే చూడండి, వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో చాలా హైలైట్ ఉన్నాయి, మామూలుగా అన్ని కలకత్తా మోడల్ ఫేసెస్ ఆ టైప్లో అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా యూనిక్గా ఎవరు ఏం పెయింట్స్తో కొట్టేశాను అనమాట దుర్గామాత విగ్రహాలు. సో హైలైట్ అయింది. మన వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మనకు ఎంతో కావాలి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట మీ సపోర్ట్ ఉండడం వల్ల. సో జై భవానీ.